గౌరవనీయులు ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, అతిథులకి, సాహితీ ప్రియులందరికీ నమస్కారం. ఈ పుస్తకం గురించి చెప్పే ముందు దీని రైటర్ గురించి కొంత చెప్పాలి. ప్రపంచంలో ఏ మూల ఒక అమానవీయ ఘటన జరిగినా అది చరణ్ వాట్సాప్ స్టోరీలో ఉంటుంది. ఎందుకంటే తనకి మనుషులంటే చాలా ప్రేమ, అపారమైన నమ్మకం. అరే పలానా చోట ఇట్లాంటి అన్యాయం ఒకటి జరిగిందని తెలియజేస్తే ప్రతిస్పందిస్తారని, ప్రశ్నిస్తారని, వాళ్ళ కోసం నిలబడతారని బోలెడంత ఆశ తనకి. అచ్చంగా ఈ పుస్తకం కూడా అలాంటి ప్రయత్నమే. అన్యాయంపై గొంతు విప్పే ఓ యువకవి రాసిన ఈ చిన్ని పుస్తకంలోని ఒక్కో కవిత ఒక్కో మైక్ పెట్టి గొంతు చించి అరుస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ప్రతి కవిత విశ్లేషణ చేయడం లేదు. చలం స్టైల్లో చెప్పాలి అంటే ఈ పుస్తకం కొని తీరిగ్గా చదవండి. ఒక్కో కవిత 10 సార్లు చదవండి. ఏమీ అర్థం కాలేదా? ఏ యువకుడికో భిక్షుకుడికో డెత్ ప్రెజెన్స్గా పంపేయండి, పారేయకండి. అండ్ అంతకంటే ముఖ్యం దాచుకోకండి, పాస్ ఇట్ ఆన్. సో దాని అంటాడు, ఎవరికి పాస్ చేయాలంటే మన చుట్టూ ఉంటారు కదండి, తమ జీవితాల్లో మునిగిపోయి ప్రపంచం పట్టని బిజీ పీపుల్తో, మానసిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారితో. ఈ బుక్లో 27 కవితలు ఉన్నాయి. ఒక 3 కవితలు చదివించి దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ అర్థం చేయించండి చాలు. ఈ ప్రపంచం ఎంత విశాలమైందో, అందులో ఎన్ని సవాళ్ళు ఉన్నాయో, మానవత్వాన్ని ఆధిపత్యం ఏ విధంగా హరించి వేస్తుందో వారికి అర్థం చేస్తుంది. మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలని, మన చుట్టూ ఉన్న సమాజంతో ఉండాల్సిన సజీవ సంబంధాల గురించి గుర్తు చేస్తుంది. శ్రీరామ్ గారు చెప్పినట్టు వర్తమాన జీవన సంఘర్షణల్ని గట్టిగా హత్తుకున్న కవిత్వం ఇది. నిజానికి వారు చెప్పిన దానికన్నా కూడా గట్టిగా హత్తుకున్న కవిత్వం ఇది. అండ్ మార్క్ మై వర్డ్స్, ఈ పుస్తకం రాబోయే తరాలకి నెత్తుటి మరకలు అంటున్న చారిత్రక సాక్ష్యం. నేను గత 6 సంవత్సరాల నుండి సాహిత్యాన్ని సీరియస్గా చదువుతున్నాను, అధ్యయనం చేస్తున్నాను. చరణ్ లాంటి కవులు తెలుగు సాహిత్యానికి ఒక కొత్త గొంతు. తను అంటాడు, ప్రేమ, మానవీయత అనేవి చెల్లుబాటు కాని రాజ్యంలో ఏ సాక్ష్యమో చెల్లుబాటు కాదని. ఇంత నిజాయితీతో కూడిన కవిత్వం చాలా అరుదుగా వస్తుంది. అందరూ ఇక్కడ చదవమని మాత్రమే చెప్పారు. దయచేసి ఈ పుస్తకాన్ని చదివించండి, ఆలోచించండి, సాక్ష్యం చదివి మీ మనస్సాక్షిని తట్టి లేపండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.